ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ మీడియా వారికి, సెక్యులర్ మీడియా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు శివాజీరాజు. ఒక 30 years నుంచి స్వర్ణదీపిక అని క్రిస్టియన్ న్యూస్ పత్రికను నడిపిస్తున్నాను, వార్తాపత్రికను. ఇప్పుడు మ్యాగజైన్గా వస్తూ ఉంది. ఈరోజు ప్రత్యేకించి ఇక్కడ సమావేశానికి గల కారణం ఏమిటంటే, క్రైస్తవులకు ఒక మీడియా అనేది కావాలి. క్రైస్తవులకు ఒక బలమైనటువంటి మీడియా భవిష్యత్తులో ఉండాలనే ఉద్దేశంతో అది ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ ఏదైనా ఇక్కడి నుంచి సర్వీసెస్ అందివ్వాలని. కారణం ఏంటంటే, మీడియా సెక్యులర్ మీడియా చాలా ఉంది. సెక్యులర్ మీడియా క్రైస్తవుల్ని చిన్నచూపు చూస్తారు దాన్ని. సో ఈ చిన్న చూపు చూస్తున్న కారణంగా క్రైస్తవులకు మీడియా ఖచ్చితంగా అవసరం. సో ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మన సహోదరులందరూ ఒక ఆలోచన చేసి ఇక్కడ ఒక ప్రెస్, క్రిస్టియన్ ప్రెస్ ప్రారంభించడం అనేది, ప్రెస్ క్లబ్, ఈ క్లబ్ను ప్రారంభించడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. ఇక్కడ నుంచి సోషల్ మీడియా వారికి, క్రిస్టియన్ సోషల్ మీడియా వారికి, సెక్యులర్ మీడియా వారికి, అలాగే ప్రింట్ మీడియా వారికి కూడా ఇక్కడి నుంచి వార్తలు పంపించడం జరుగుతుంది. ఇక్కడి నుంచి వాళ్ళు వేయనివ్వండి సెక్యులర్ వాళ్ళకి పంపిస్తాము. అదే సందర్భంలో మన క్రిస్టియన్ మీడియాని ఇంకా బలోపేతం చేయడానికి, మరిన్ని పత్రికలు బయటకు రావడానికి, మరిన్ని యూట్యూబ్ ఛానల్స్ బయటకు రావడానికి కూడా ఇక్కడి నుంచి కృషి జరుగుతుంది. అందరికీ కూడా కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడి నుంచి వాళ్ళు వాడుకుంటే. సో అందువల్ల ఈరోజు ఈ ప్రెస్ క్లబ్, క్రిస్టియన్ ప్రెస్ క్లబ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషదాయకం, చాలా హర్షించదగ్గ విషయం కూడా. ఇటీవల ప్రవీణ్ పగడాల విషయంలో కూడా జరిగిన తంతంతా మనకు తెలుసు. ఎవరికి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. కానీ ఇలాంటి ఒక క్లబ్ ఉంటే ఒకే మాట అందరూ యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళది మాట్లాడకుండా. అది ఒకటి. రెండోది, ప్రవీణ్ కూడా ఒక ఆశాభావాన్ని వ్యక్తపరిచాడు తన మాటల్లో. క్రిస్టియన్ జర్నలిస్టులు, క్రైస్తవ జర్నలిస్టులు లేరు, సరైనటువంటి జర్నలిస్టులు లేరు అన్నాడు. ఇక నుంచి ఆయన ఆలోచన ఏదైతే ఉందో, క్రిస్టియన్ జర్నలిస్టులు కూడా ఇక్కడి నుంచి రాబోతున్నారు. అదే సమయంలో క్రిస్టియన్ లీగల్ ఎయిడ్ న్యాయ సలహా కూడా ఇక్కడి నుంచి ఇవ్వడానికి అనేక మందికి పెర్సిక్యూషన్ విపరీతంగా ఉన్న కారణంగా న్యాయ సలహా ఇవ్వడానికి కూడా మరి మన క్రిస్టియన్ లాయర్స్ అంతా కూడా ఇక్కడ కలుగుతున్నారు. సో త్వరలో క్రైస్తవులకు ఒక న్యాయం జరిగించడానికి ఇక్కడి నుంచి ఈ క్లబ్ పనిచేయబోతుందని చెప్పడానికి మేమందరూ కూడా ఇష్టపడుతూ ఉన్నాం. నెక్స్ట్ సుధీర్ గారు, మన సీనియర్ అడ్వకేట్ గారు మాట్లాడారు. ప్రభునందు అందరికీ కూడా వందనాలు. ఇక్కడ మనము క్రిస్టియన్ మీడియా సెంటర్ ప్రెస్ క్లబ్ అనేది ఈరోజు ప్రారంభమైంది. ఇది నిజంగా ఇది ఒక మైల్ స్టోన్ లాంటిది మన క్రైస్తవులకు. ఇప్పటివరకు ఇక్కడ అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్కడ కూడా మన క్రిస్టియన్ మీడియా సెంటర్ అని ఏది కూడా లేదు మనకి. ఇంతకుముందు మనం అందరు ఎక్కడెక్కడో కలుసుకునే వాళ్ళం. మనకు అంటే ఒక ప్లాట్ఫామ్ అనేది ఎక్కడ కూడా లేదు. ఎక్కడెక్కడి నుంచో మనం ఫోన్లలో మాట్లాడుకునే వాళ్ళము. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండేది. ఇక ముందు నుంచి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండేది మనకు. అందరూ లైక్ మైండెడ్, అందరూ పాస్టర్లు కానీ, లీడర్స్ కానీ, న్యాయకు సంబంధించిన ఇది ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా ఇది ఆహ్వానం. అందరూ కూడా వచ్చేసి తమ ఒపీనియన్ ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. అందరి ఒపీనియన్ తీసుకున్న తర్వాత మేధావులు ఉంటారు, వాళ్ళు కలిసి డిసైడ్ చేస్తారు. మరి ముఖ్యంగా అంటే ఇప్పుడు మన చర్చెస్ గురించే చూద్దాము. ప్రతి చర్చ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి పాస్టర్ కూడా ఒక రికగ్నైజ్ బైబిల్ కాలేజ్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది డెమోక్రటిక్ సెక్యులర్ స్టేట్ అనేది. కాబట్టి మన రాజ్యాంగంలో ఉన్న లాస్ అన్ని కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి మనం. అదేవిధంగా కొన్ని ఇప్పుడు తెలియని పాస్టర్ల పైన, ఇప్పుడు రిమోట్ ఏరియాస్ కానీ లేకుంటే అవుట్స్కట్స్లో ఉన్న పాస్టర్స్ పైన దాడులు జరుగుతున్నాయి.
అంటే కొంతమంది దుష్టు శక్తులు దాడులు జరుగుతున్నాయి. వారికి కూడా ఇక్కడ ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. వారు వచ్చేసి ఇక్కడ తమకు జరిగిన అన్యాయాన్ని క్లియర్గా ఇక్కడ ఉన్న పెద్దలకు చెప్తే, అంటే ఇన్ ఏ డెమోక్రటిక్ వే, అంటే లీగల్ సిస్టంలో మనం ఎవరెవరు కంప్లైంట్ ఇవ్వాలి, మనము ఎవరెవరు కంప్లైంట్ ఇస్తే మన సమస్యలు తీరుతాయి అనేది ఇక్కడ కొంతమంది ఇంటెలెక్చువల్స్ అందరూ కూర్చొని డిసైడ్ చేస్తారు. అదేవిధంగా ఇది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా కొన్ని గ్యాప్స్ ఉండేసి ఇంకా అది వైడనింగ్ అవుతుంది. ఇక్కడ ఒక కౌన్సిలింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబడుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్స్ గురించి ఏదంటే మన బైబిల్ ప్రకారము మన వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఉండాలి. కాబట్టి వాళ్ళకు అంటే స్పెషలైజ్డ్ కౌన్సిలర్స్ ద్వారా కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఉంటాయి. మరి ఈ మధ్యలో మన దాడులు జరుగుతున్నాయి. దాడుల్ని మనము అందరం కలిసి దాన్ని అరికట్టాలి. మనకు ఎవరు ఏ పాస్టర్ పైన ఏ చర్చ్ పైన అటాక్ జరిగినా వెంటనే ఇక్కడ ద్వారా ఒక కంప్లైంట్ సిపి గారు కానీ డీజీపీ కానీ కన్సర్న్ ఎస్హెచ్ఓకి ఇచ్చేసి దాని ద్వారా అంటే పర్ఫెక్ట్గా డ్రాఫ్టింగ్ ఇంపార్టెంట్. మనకు డ్రాఫ్ట్ కరెక్ట్ ఉంటేనే పనిష్మెంట్ అనేది జరుగుతుంది. జరిగిన వివరాలు అన్నీ కూడా కంప్లైంట్లో పెట్టేసి పర్ఫెక్ట్ డ్రాఫ్టింగ్తో మనం కన్సర్న్ ఎవరెవరికి ఉన్నదో ఆ కలెక్టర్ దగ్గర కానీ సిపి దగ్గర వాళ్ళందరి దగ్గర కూడా సబ్మిట్ చేద్దాం. మనలో కూడా ఒక ఐక్యత ఇంపార్టెంట్. ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అనేది తగ్గించుకోవాలి. అందరూ ఒకటే పాయింట్ పైన ఉండాలి. ఎవరికి వచ్చినట్టు వాళ్ళు హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడితే వెరీ డేంజరస్ ఫర్ కమ్యూనిటీ పర్పస్. ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ ఓన్లీ యూ హ్యావ్ టు స్పీక్. అంటే మనం కూడా కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ అందరికీ ఉంటాయి. అది ఎవరు కూడా మన దాంట్లో మేధావులు కాదు, మనం ప్రతి ఒక్కరు కూడా ట్రైన్ అయ్యే కావాల్సి ఉంటుంది. ఇంకా మన ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ క్లాసెస్ జరుగుతాయి. అక్కడ కూడా దాంట్లో తర్బీదు పొంది మన